హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుంటాం ఫ్రెండ్స్. కావాల్సిన ఇది నాటు చిక్కుడుకాయ అండి ఫ్రెండ్స్. నాటు చిక్కుడుకాయలు, నాటు టమాటా, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, తాలింపులు, ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, టమాటాలు కట్ చేయాలి. ఈ మట్టికి చిగుళ్ళు తీసుకోవాలి, కింద పైన చిగుళ్ళు తీసుకుంటే కాయలు ఉండొస్తాం ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. దానికి మనం బండి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అనేది తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఆయిల్ అనేది వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కినప్పుడు మనం తాలింపు గింజలు అనేది దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు గింజలు దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఈ కొంచెం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి చిటపట అంతే కదా ఫ్రెండ్స్, తోలు చిటపట అంటున్నాయి, ఆవాలు చిటపట అంటున్నాయి. కొంచెం వేపుకోవాలి. ఈ చిటపట అన్న తర్వాత మా దగ్గర ఉన్న వెల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లిపాయలు ఇది వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసేటప్పుడు నేను పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, దాంట్లో వేయడానికి. ఇలా వేయిన తర్వాత ఇప్పుడు మనకు చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అనేది శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇచ్చితే కాయలు వేసుకోండి, లేదంటే చూసుకోండి. నేను ఇది 300 గ్రామ్స్ ఫ్రెండ్స్. కాయలు అనేది 300 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అంటే ఈయన అనేటిగా ఒక 1/4 కేజీ వచ్చి ఉంటాయి. నేను తిప్పుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గనేయాలి, మూత పెట్టి మగ్గితే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ ఇలా అనేది మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా దీంట్లోనే మనం ఈ టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు వేసుకొని మూత పెట్టి వస్తున్నాం ఫ్రెండ్స్ మధ్యలో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసేసింది. ఈ టమాటాలు ఇట్లా మగ్గాలి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు పోసుకొని మగ్గేదానికన్నా ఈ టమాటాలు వచ్చే వాటర్తో మగ్గితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ ఈ టమాటాలు వేసుకొని మనం ఎంత మగ్గేస్తున్నాం. ఈ కాయలు, ఈ టమాటాలు ఇవన్నీ వేసి బాగా మగ్గి దీంట్లో ఉన్న జ్యూస్ అంతా దీనికి పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది. ఇలా మగ్గించేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసాం, మగ్గిన ఉప్పు కారం వేస్తారు అడుగు పట్టేస్తాం ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఉప్పు కారం వేయకుండా ఇలాగ ఈ వచ్చే వాటర్తో ఇట్లా మగ్గించి మళ్ళీ కొంచెం చూసారు కానీ టమాటాలు అనేది మెత్తపడ్డాయి. ఇలాగే దీంట్లోనే ఇంకా ఇది మగ్గించి ఇంకా కొంచెం మగ్గించి తర్వాత ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక 1/2 చెంచా పసుపు,
వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక స్పూను గల్లుప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అనేది కారం. ఒక ఫ్రెండ్స్ ఇవన్నీ తిప్పుకోవాలి మనం. మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్, కొంచెం మగ్గుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ ఆ టమాటా ఉన్న వాటర్ అంతా వచ్చి మనం వాటర్ పోయకుండానే ఆ వాటర్ అంతా వచ్చి దాంట్లో గుజ్జుగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఈ వాటర్ అనేది. ఈ వాటర్తోనే ఉడకాలి, మనం వేరే వాటర్ అంటే ఏమి యాడ్ చేయకూడదు. ఆ వాటర్తో అనేది మగ్గితేనే చిక్కుడుకాయ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అదొక రకమైన స్వీట్ టేస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా చాలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. చూసారా ఎలా తిక్కుగా వచ్చిందో కర్రీ అనేది. ఇలా తిక్కుగా రావాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం సేపు ఉంచుతాము. ఉంచితే ఇంకా ఆ వాటర్ అనేది ఇంకా బాగా ఇదయ్యి బాగా ఇదిగా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు చూసారా ఫ్రెండ్స్, మా ఏరియాలో వర్షం పడుతుంది పొద్దున్నే. క్లైమేట్ చాలా బాగుంది. ఇది మా ఇల్లు ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఇదంతా చూడండి. వర్షం పడుతుంది, రోడ్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ లేచినమ్మటనే ఇలా వర్షం పడుతూ ఉంటే మార్నింగ్ చాలా బాగుంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ అనేది పూర్తిగా అయిపోయింది. ఈ టమాటాలు చిక్కుడుకాయ మొత్తం చూసారా అంత ఇదిగా ఉన్నాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవడం ఫ్రెండ్స్. ఇంకా కూర అనేది ఉడికిపోయినట్టే. చిక్కుడుకాయ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాటు చిక్కుడుకాయ నాటు టమాటా కర్రీ అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.